హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన వెరీ వెరీ పవర్ఫుల్ 21 డేస్ ప్రోగ్రామ్ 21 డేస్ ఫాలో అయ్యే ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఒక స్మాల్ రిక్వెస్ట్, కొత్త వాళ్ళు చాలామంది మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. చాలామందికి ఏంటంటే లైఫ్లో మార్పు రావాలి. ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్నాను, ఏదో కొత్త మార్పు రావాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలని చాలామంది కోరిక ఉంటుంది. మరి కోరికలాగే ఉండిపోతే సరిపోతుందా? లేకపోతే దాన్ని ఆచరణలో పెట్టి ఎలా చేయాలో తెలుసుకొని ఒక పెర్ఫెక్ట్ వేలో రోజుకి కొంత టైం స్పెండ్ చేసి ఒక సిస్టమేటిక్గా 21 డేస్ కనుక ఇప్పుడు నేను చెబుతున్న టిప్ కనుక ఫాలో అయ్యి ఈ టెక్నిక్ కనుక ఫాలో అయ్యారు అంటే 21 డేస్లో చాలా తెలియని మార్పు వస్తుంది. కొత్తగా ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. ఒక కొత్త నువ్వును చూస్తారు మీరు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ఒక 5 పాయింట్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా కనుక ఒక 21 డేస్ ఒక దీక్షలాగా చేశారు అంటే 21 డేస్ తర్వాత మీలో మార్పు కనబడలేదా అని అడగండి. కామెంట్ రూపంలో చెప్పండి. చాలా చేంజ్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. మరి టాపిక్లోకి స్టెప్ బై స్టెప్ వెళ్ళే ముందు ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అర్థం చేసుకోవాలి, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక టాపిక్లోకి వెళ్తే ఇందులో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మీరు ఏ టైంలో అన్నా లేవండి. అంటే మార్నింగ్ లేచే అలవాటు కొంతమందికి ఉంటుంది, తెల్లవారుజామున, లేదంటే 6 o'clock 7 o'clock రోజు లేచే అలవాటు ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో లేస్తారు కదా. మీరు లేచిన వెంటనే గుర్తుపెట్టుకోండి, లేచిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 o'clock లేచే అలవాటు ఉంది అనుకోండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న మొదటి రోజు నుంచి 10 minutes ముందుగా లేవండి. గుర్తుపెట్టుకోండి, మీరు 5 o'clock లేచే అలవాటు ఉంటే 10 నిమిషాలు ముందు లేవండి. అంటే మీ అలారం 4:50 పెట్టుకోండి. మీరు ఏ టైంలో లేద్దామనుకున్నా రోజు లేచే అలవాటు ఉన్న ఒక 10 నిమిషాలు ముందుగా లేవండి. లేచి ఫోన్ పక్కన పెట్టండి. మరి ఆ ముందుగా లేచిన 10 నిమిషాలు ఏం చేస్తారంటే ఒకే ఒక్కటి, చక్కగా ఒక యోగ ముద్రలో కూర్చొని మీరు సైలెన్స్, అంతే, ఇంకేమీ లేదు. సింపుల్గా అలా కూర్చొని సైలెంట్గా 10 minutes గడపండి. నిజం చెప్పాలి అంటే మీరు 10 నిమిషాలు ఎర్లీగా లేచిన 10 నిమిషాలు ఏదైతే ఉందో అది మీరు ఆల్రెడీ నిద్రలో ఉండే టైం. అంటే ఎప్పుడు 5 o'clock లేచేవాడు 10 నిమిషాలు ముందు లేచారు అంటే నిద్రలో ఉన్నట్టే కదా ఆ 10 నిమిషాలు. మరి ఆ 10 నిమిషాల్ని ఫోన్ను పక్కన పెట్టి సింపుల్గా 10 నిమిషాలు మీరు ఇంకా సైలెన్స్, అంతే. ఆ 10 minutes అలా సైలెంట్గా కూర్చోండి. మరి స్టెప్ 2 ఏంటంటే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 సింపుల్గా చెప్పాలి అంటే కాఫీ తాగేవాళ్ళు, టీ తాగే అలవాటు ఉంటుంది చూసారు, వాళ్ళు ఏం చేయాలంటే కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు దానికంటే ముందుగా వాటర్ తాగరు. అంటే ఒక హాఫ్ గ్లాస్ కానీ, లేదంటే హాఫ్ లీటర్ వాటర్ కానీ, లేదంటే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ కానీ వాటర్ తాగండి. అంటే ముందుగా వాటర్ తాగండి కాఫీ కంటే టీ కంటే ముందుగా. ఇది స్టెప్ 2. మరి స్టెప్ 3 గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సన్లైట్ తగిలేటట్టు. నార్మల్గా 6:30 అయ్యింది, 6 అయ్యింది, సమ్మర్లో 6:30 అయ్యింది అంటే సన్లైట్ వస్తుంది, అంటే సన్ రేస్ తగిలేటట్టు ఒక 5 నిమిషాలు. ఆ టైంలో నో మొబైల్, నో మ్యూజిక్, ఎటువంటి డిస్కషన్ లేదు. ఓన్లీ మీరు సన్ రేస్ తగిలేటట్టు నించోనైనా కూర్చోనైనా మీ ఇష్టం చూసుకోండి. నించోని కానీ కూర్చొని కానీ 5 minutes సన్నను చూస్తూ కళ్ళు మూసుకొని అలాగా, ఎటువంటి మ్యూజిక్ లేదు, ఎటువంటి మాటలు లేవు, సింపుల్గా 5 minutes. ఇది స్టెప్ 3. మరి స్టెప్ 4 ఇదేంటంటే ఆ రోజు ఒక 3 వాటికి గ్రేట్ఫుల్గా ఉండే 3 థింగ్స్కి, లేదంటే 3 వ్యక్తులకి గ్రేట్ఫుల్గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఆ 3 వ్యక్తుల పేర్లు అవ్వచ్చు, లేదంటే
3 థింగ్స్ అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు. వాటిల్ని పేపర్ మీద రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ భార్యకి కానీ, మీ భర్తకి కానీ గ్రేట్‌ఫుల్‌గా ఉన్నారు. థ్యాంక్ యూ చెప్పుకోవాలి అంటే, నా భార్యకి కృతజ్ఞతలు. చూడండి, నా భర్తకి కృతజ్ఞతలు అని పేపర్ మీద రాయండి. చెప్పుకోవడం కాదు, 100% హ్యాండ్ రిటన్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 3 వస్తువులకు కానీ, లేదంటే 3 వ్యక్తులకు కానీ. ఆ వస్తువులంటే మీ బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, మీరు వాడే మొబైల్ అవ్వచ్చు. ఫస్ట్ డే గుర్తుపెట్టుకోండి 3 వస్తువులకి, లేదంటే 3 వ్యక్తులకి గ్రేట్‌ఫుల్, థ్యాంక్ యూ అని రాయండి మనస్ఫూర్తిగా. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. మరి రాయడం రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ కోసం చిన్న టెక్నిక్. దానికోసం ఈ 4గో స్టెప్‌లో రాయడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏవైతే 3 వాటికి కృతజ్ఞతలు, గ్రేట్‌ఫుల్ ఉన్నామనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ మూడిటిని తలుచుకొని ఒక్కొక్కటి 21 టైమ్స్ చెప్పండి. ఒక్కొక్క దానికి 21 టైమ్స్ మంచి ఫీల్‌ని యాడ్ చేసి చెప్పండి. ఇది 4థ్ స్టెప్. మరి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ 5థ్ స్టెప్. 5దో స్టెప్ సింపుల్‌గా ఏంటంటే, ఆ రోజంతా 4 స్టెప్పులు మీరు ఫాలో అయిపోయారు. మరి ఆ రోజంతా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక టైంలో డౌన్ అయినట్టు, ఎస్పెషల్లీ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ, మీరు అలా డౌన్ అయిపోతుంటూ నెగెటివ్ మూడ్‌లోకి వెళ్ళిపోతుంటారు. అబ్జర్వ్ చేసి దానిని నార్మల్‌లోకి తెచ్చే ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, అంటే ఎంత వీలైతే అంత ఎఫర్మేషన్ చెప్పుకుంటారా, హోపోనోపోనో చేసుకుంటారా, ఈఎఫ్‌టీ టెక్నిక్ అప్లై చేసి నార్మల్‌గా వస్తారా మీ ఇష్టం. వీలున్నంత నార్మల్‌గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ 5థ్ స్టెప్ అనేది. అంటే రోజంతా కూడా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ 21 డేస్ గనక మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యగలిగారు అంటే, ఇదెందుకంటే 21 డేస్ అద్భుతంగా, పవర్‌ఫుల్‌గా పనిచేసే టెక్నిక్. మొదటి రోజు నుంచి 21 రోజు వరకు ప్రతిరోజు మీరు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ చెప్పిన పాయింట్స్‌ని, చెప్పిన స్టెప్స్‌ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే, గుర్తుపెట్టుకోండి, 21వ రోజు తర్వాత మొదటి రోజులాగా మీరు ఉండరు. ఇది 100% వాస్తవం. 21వ రోజు తర్వాత మొదటి రోజుకి 21వ రోజు తర్వాత ఉన్న మీకు చాలా తేడా కనిపిస్తుంది. ఇది 100% వాస్తవం, నమ్మండి. ఎందుకంటే ఇందులో కష్టపడి చేసేవైతే ఏమీ లేవు. మహా అయితే 10 మినిట్స్ మీరు ముందుగా లేవడం, ఒక 5 మినిట్స్ సన్ రేస్ తగిలేటట్టు టైం స్పెండ్ చేయడం. అది కూడా మీకోసం. ఎవరి కోసం? మన కోసం మనమే కదా! అర్థం చేసుకోండి. పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. నేను మళ్ళీ సింపుల్‌గా 5 పాయింట్స్‌ని చెప్తాను. ఫస్ట్ పాయింట్, మీరు రోజు లేచేదానికంటే 10 మినిట్స్ ముందు లేవడం, మొబైల్ అది పక్కన పెట్టి మీరు సైలెంట్‌గా కూర్చోవడం. సింపుల్‌గా 10 మినిట్స్ ముందు లేచి సైలెంట్‌గా కూర్చోవడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, కాఫీ కానీ, టీ కానీ తాగే ముందుగా వాటర్ తాగడం. ఒక హాఫ్ బాటిల్ కానీ, లేదంటే ఒక ఫుల్ గ్లాస్ కానీ, ఎంత వాటర్ వీలైతే అంత వాటర్ తాగడం. అది స్టెప్ 2. మరి స్టెప్ 3 ఏంటి? సన్ రైజ్ తగిలేటట్టు 5 మినిట్స్. ఎటువంటి మొబైల్, ఎటువంటి మ్యూజిక్, ఎటువంటి మాటలు లేకుండా కేవలం సన్ రైజ్ తగిలేటట్టు 5 మినిట్స్ కూర్చొని కానీ, నించొని కానీ సూర్యుని తలుచుకుంటూ అలాగ ముందు కళ్ళు మూసుకొని నిలబడడం మంచి ఫీల్‌తో. అది స్టెప్ 3. అలాగే స్టెప్ 4, ఆ రోజులో గ్రేట్‌ఫుల్‌గా ఉన్న 3 వస్తువులకు కానీ, 3 వ్యక్తులకు కానీ కృతజ్ఞతలు చెబుతూ పేపర్ మీద రాయడం. స్టెప్ 4. స్టెప్ 5 ఇంపార్టెంట్. ఆ రోజంతా మీరు ఎలాగుంటున్నారు? ఎటువంటి నెగెటివ్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నారు? ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. రోజంతా అబ్జర్వ్ చేస్తూ నెగెటివ్‌లోకి వెళ్ళిపోతున్నా, మిమ్మల్ని మీ గురించి మీరు నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నా, ఒక్కసారి ఆగి నార్మల్‌గా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. స్టెప్ 5. నేను చాలా క్లియర్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఇది గనక మీరు 21 డేస్ మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. రేపు స్టార్ట్ చేస్తారా? లేదంటే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తారా? మీ ఇష్టం. వీలున్నంత త్వరగా స్టార్ట్ చేయండి. 21 డేస్ కంటిన్యూగా చేయండి. మీరు ఎప్పుడైనా బ్రేక్ వచ్చిందా? మళ్ళీ మొదలు పెట్టండి. మరి ఒక 21 డేస్ ఇంత సింపుల్ అద్భుతమైన టెక్నిక్‌ని ఫాలో అవ్వలేరా? 100% ప్రతి ఒక్కరికి పాజిబుల్ ఉన్న టెక్నిక్. ఎక్స్ట్రా టైం ఏమీ అవసరం లేదు. మీరు రెగ్యులర్‌గా చేస్తున్న మెడిటేషన్ మీ మట్టుకు మీరు చేసుకోండి. ఎఫర్మేషన్ చెప్పుకోండి. ఏదైనా వేరే టెక్నిక్స్ వాడితే వేరే టెక్నిక్స్ వాడండి. దానికి దీనికి ఏమి సంబంధం లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పింది మాత్రం 21 డేస్ పర్ఫెక్ట్‌గా చేయండి. రిజల్ట్ మీరే చూస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.